కాబట్టి దీన్ని ఈ విధంగా ఉపయోగించడం మనం చేస్తున్నాను. తిప్పతీగ. ఈ తిప్పతీగ పల్లెటూరు ప్రాంతంలో, నేను నగరంలో ఉన్నా కాబట్టి నగరం పరిసరాల్లో అన్ని చోట్ల లభిస్తుందండి ఇది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఆవులకి ఎద్దులకి జ్వరం వస్తే ఈ కాడని తెచ్చి ఆ ఆవుల మెడలో చుట్టేసేవాళ్ళు జ్వరం తగ్గిపోవడం కోసం. ఈ కరోనా వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న వాల్యూస్ని వాస్తవంగా బయటికి తీసుకొచ్చారు. ఈ తిప్పతీగ ఆకు రోజు 1-2 మినిమం, కనీసం 1-2 తింటే ఆరోగ్యానికి మంచిది. అంటే ఉన్న ఆకులన్నిటిల్లో కూడా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి. కారణం ఏంటంటే ఇది యాంటీబయాటిక్. ఈ ఆవులతో తయారు చేసే మందులు నేర్చుకోవడం కోసం నేను హైదరాబాద్ వెళ్తే సురేష్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర ఉంటే ఈ తీగ చిన్నవి ఇట్ట చుట్టలు చుట్టి ఒక 5-6 చుట్టలు అక్కడ పెట్టాను. 20-30 మంది ఉన్నారు. వాళ్ళలో ఒక డాక్టర్ ఉంది. ఇదేంటండి అంటే 2-3 చెప్పారండి, దీన్ని అమృతవల్లి అంటారండి, మీరు ఎక్కడ తెచ్చారండి? నేను ఇది ఇక్కడే ఉంది, మేము చూడలేదండి. మాస్టర్ మాకు ఒకటి ఇస్తారా? ఇస్తాను, కానీ మీ నెంబర్ ఇవ్వండి. దీంట్లో ఎందుకంటే మా నెంబర్ మీరు దీన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, బతికించారా లేదా అంతే. నాకు అంతకంటే ఏం లేదు, నీకు అసలు ఫోనే చేయను. కాబట్టి దానికోసం అని చెప్పి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు తీసుకెళ్ళమని ఇవ్వటం జరిగింది. ఈ పెట్టేటప్పుడు కూడా ఈ తీగని భూమిలోకి కొంత ఉంచి ఇట్లా పైకి కొంత ఇట్లా రింగులాగా చుట్టేస్తాం తీగని. ఇది సగానికి భూమిలోకి పెట్టేస్తాం, ఈ సగం పైకి ఉంటుంది. ఈ సగం పైకి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి చిగురులు వస్తాయి. మా స్కూల్లో ఒక టీచర్ గారు తీసుకెళ్ళి చచ్చిపోయిందేమో అనుకున్నారు, గతంలో 1 రోజులకు చిగురు వచ్చింది. ఇదేం చావదండి, ఇట్లా పడేసిన వారం ఉండే ఇట్లాగే ఉంటుంది తీగ. దీని యొక్క లాభం ఏంటి, దీన్ని ఉపయోగాలు ఏంటి, ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది యాంటీబయాటిక్ అంటే రోగ నిరోధక శక్తి ఉండటానికి. ఎవరెళ్ళినా జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, హాస్పిటల్కి వెళ్ళినా, మెడికల్ షాప్కి వెళ్ళినా మొట్టమొదట ఇచ్చే ట్యాబ్లెట్లు యాంటీబయాటిక్ తప్పనిసరిగా ఉంటుంది. ఎవరికైతే యాంటీబయాటిక్ ఎక్కువగా ఉంటుందో, అంటే సరిపోని ఉంటుందో, వాళ్ళకి జ్వరాలు రావు. అంటే చుట్టుపక్కల వాళ్ళకి వచ్చినా సరే యాంటీబయాటిక్ ఎక్కువ ఉన్నటువంటి బాడీకి రావు. కాబట్టి ఇది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని రకరకాలుగా చెప్తున్నారు. యూట్యూబ్లో చూశాను నేను కూడా. కాడని ఇది ఉడకబెట్టడం అని, నీళ్లు కాయటం అని ఏం అక్కర్లేదండి. ఈ ఆకుని ఇట్లా కట్ చేసుకుని మనకు దొరుకుతుంది ఫ్రెష్గా. ప్రతిరోజు 2 ఆకుల్ని ఇట్లా నవ్వులు మింగేసేయచ్చండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది, కొద్దిగా పచ్చిది కాబట్టి కొద్దిగా కసరగా ఉంటుంది. మన బజార్లోకి వెళ్ళి జిలేబీ పకోడీ తిన్నట్టు ఉండదు కదా, అది ఒక్కటే తేడా. ఆరోగ్యం కోసం తింటున్నాం అంతే. కాబట్టి దీన్ని ఈ విధంగా ఉపయోగించడం మనం చేస్తున్నాను. ఒకటి తిని మింగేసేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. కొంచెం మంచిది తాగేస్తాం, ఇంకంతే. నెక్స్ట్ ఇది గల్జేరు. నేను చెప్పే విషయాలన్నిటిలో కూడా మెడికల్ షాపులకి, డాక్టర్లకి వ్యతిరేకంగా చెప్తున్నానంటే ఇదే విధంగా చెప్పేది ప్రకృతి వనం ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు. మా మేనగోడళ్ళు 2 డాక్టర్లేనో వాళ్ళకి వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా మామూలు టోటల్గానే. మీరు ఏ సెంటర్ కన్నా వెళ్ళి చూడండి. నేను ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నగరం రేపల్లే గమనిస్తూ ఉంటాను. ఎక్కువగా టిఫిన్ హోటళ్ళు ఎక్కువ, మెడికల్ షాపులు డాక్టర్లు ఎక్కువైపోయారు. అడ్వర్టైజ్మెంట్లు కూడా అయ్యాయి. టీవీ చేస్తే పలానా చోట ఇదిగో ఈ షాప్ ఉంది, ఎముకలు ఇరిగితాయి, కీళ్ళ నొప్పులు వేస్తాయి, అన్నీ అవే కనిపిస్తున్నాయి. వాటిని దూరంగా ఉండాలి అంటే ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ప్రకృతిగా దగ్గరగా ఉండి ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటివి తెలుసుకునైనా ఉపయోగిస్తే అందరికీ మంచిదని నా అభిప్రాయం. ఇది తెల్ల గలిజేరు. అంటే ఇది ఎర్ర గలిజేరు. ఈ రెండింటికి తేడా, ఇది కాడ ఎరుపుగా ఉంటుంది, ఈ రెండింటికి తేడా ఇట్లా ఉంటుంది. పూలు అయితే తెల్లగా చిన్న పూలు వస్తాయి. ఈ టైంలో ఈ పరిసరాల్లో విపరీతంగా మొలుస్తాయి.
ఓకే, దీనికంటే ఇది ఎక్కువ ఉపయోగం కాబట్టి దీన్ని తీసేద్దాం. ఈ తెల్లగలిజేరు, ఈ మధ్య ఎక్కడ యూట్యూబ్లో చూస్తే డయాలసిస్ చేయాల్సిన వాళ్ళకు కూడా డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదు, కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేదని నేను కొత్తగా చూశాను. కానీ ఈ ఆకులు, ఈ ఆయుర్వేదానికి సంబంధించిన ఇంట్రెస్ట్ చేత మా మాస్టారు నేను కలిసి ఒకప్పుడు చెరుకుపల్లి వెళ్ళాం. ఆయుర్వేదం డాక్టర్ గారు ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్తే రకరకాల సన్నికళ్ళు నూరటానికి సీసాలు పెట్టున్నాయి ఆయుర్వేదానికి సంబంధించి. ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయండి ర్యాక్లో. ఇవన్నీ కాదండి, అసలు మీరు దేని ప్రిఫేర్? చాలా ఉన్నాయి మాస్టర్, చాలా కాదండి అసలు. ఏది గుప్తా వైద్య ప్రకాశిక అని ఒక పుస్తకం చెప్పారు ఆయన. ఆ పుస్తకం ప్రతి ఇంట్లో కూడా ఉండటం మంచిది నా అభిప్రాయం. ఇవాళ నేను ఒకటి చెప్తానండి, ఇంకోటి చెప్తారు, కానీ ఆ బుక్ ఉంటే అన్నీ ఉంటాయి, అన్ని రకాల వ్యాధులకి ఏముంటాయి, ఏమి సొల్యూషను. ఇది ఒక్కటే కాదండి, ఇంకా 4 చెప్తాడు, ఇంకా 5 చెప్తాడు. మన దగ్గర దొరకపోతే తెనాలి గుడివాడ హనుమంతరావు కొట్లో ఉంటాయి, లేదు ఇంకోటి. ఆ విధంగా ప్రతి ఇంట్లోనూ ఆ బుక్ పెట్టుకుంటే అందరూ లబ్ధి పొందుతారని నా మనవి. ఇది నేను తేవడానికి కారణం ఏంటంటే, మా చిన్నత్తగారు అంటే మా మామగారి తమ్ముడు భార్య రీసెంట్గా ఇప్పుడు ఇండియా వచ్చారు. ఇంతకుముందు అమెరికాలో ఉండేవాళ్ళు. నేను పడుకునేటప్పుడు మా ఇంట్లో చెప్పుకున్నారు వీళ్ళు, మా మిస్సెస్ వీళ్ళు, చిన్నమ్మకి డయాలసిస్ చేస్తున్నారు, చేయాల్సి వస్తుంది మచిలీపట్నం వస్తే. వాళ్ళ అమ్మాయి డాక్టర్ అక్కడ, ఒక అమ్మాయి ఇంజనీరు, 2 అల్లుళ్ళు ఇంజనీర్లు, 4 అమెరికా. వాళ్ళు 4 ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి అబ్బాయిని బియ్యం పంపించమను, మినపప్పు పంపించమను, పెసరపప్పు పంపించమను. ఇదివరకు మేము అక్కడ అమెరికాలో కూడా ఆర్గానికే తింటున్నారు పిల్లలు, చాలా సంతోషం. వాళ్ళ అబ్బాయి తినడు, ఆడిష్టం అది. కాబట్టి ఇప్పుడు నేను నా యొక్క ప్రయోగం ఆవిడతో ప్రారంభిద్దామని ఎప్పటి నుంచో సేకరించి నీడను ఆరబెట్టి ఎండబెట్టాను. ఇది అన్ని కాలాల్లో దొరకదు కాబట్టి ఒకసారి కొంచెం తీసుకెళ్ళిస్తే దాన్ని ఏ రూపంలోనైనా కానివ్వండి కొంచెం కొంచెం కట్ చేసుకుని రోజు ఉపయోగిస్తే డయాలసిస్ మీద ఎంతవరకు పనిచేసింది అని నేను రీసెంట్గా చూడాలని నా అభిప్రాయం. నాకు తెలిసిందైతే ఇప్పుడు ఇక్కడ మనం ఒక 5-6 ఉన్నామండి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దాంట్లో ఆరోగ్యానికి సంబంధించి మైనస్ ఉంటుంది. నాకు ఒకటి ఉండొచ్చు, ఆయనకు ఒకటి ఇంకోటి ఉండొచ్చు. దీని యొక్క నాకు తెలిసిన గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరికి ఏ వ్యాధి ఉంటే ఆ వ్యాధి కంట్రోల్ అవుతుందండి. చాలా గొప్ప లక్షణం. అది ఒక యాంటీబయాటికే, కానీ ఆ వ్యాధిని కంట్రోల్ చేసే లక్షణం ఉందని తెలిసి ఈ 2 ఆకుల్ని ఎంచుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి చేయటానికి. కాబట్టి ఈ 2 మాకు దగ్గరలో దొరుకుతాయి. ఇవి తెలిసినటువంటి రైతులే కాదు, ఇది మెడిసిన్ వాడేటువంటి వాళ్ళు కూడా ఈ వైపుకి వచ్చి ఖర్చు తగ్గించుకుని ఈ విధంగా ఉపయోగించుకుని అందరూ లబ్ధి పొందుతారని నా మనవి. ఈ విషయాన్ని ఈ రైతన్నకు తోడుగా అనే మీడియా అందరికీ తెలియచేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, మరి ఇంకా వాళ్ళకి సంబంధించినట్టు హెల్త్ డిసీజ్ ఉన్నారని. ఇది చిన్న ప్రయోగం అండి, దీనికి ఖర్చు చేయలేదు, ఖర్చు జీరో. చిన్న ప్రయోగంగా చేసి చూడండి, ఇది అందరికీ ఉపయోగపడుతుందని నా నమ్మకం. మన మామూలు తోటకూరలాగా ఆకుకూరలాగా వేసుకెళ్ళవచ్చు. నేను తీసుకెళ్తాను, అప్పుడప్పుడు తీసుకెళ్తాను. ఎక్కువ తేవద్దు అంటారు ఇంట్లో, ఎక్కువ అంటే మొత్తం ఒకేసారి వండకుండా దీన్ని ఇట్లా గిల్లేసుకుని పప్పులో వేసుకోవచ్చండి. విడిగా తోటకూర వేసుకున్నట్టు వేసుకోవచ్చు. మేము వేసుకుంటాం, ఇంట్లో తింటాం. మినిమం వారానికి 1 రోజు 2 రోజులు కంపల్సరీ తింటాం. దీన్ని పప్పులోనే వేసుకుంటాం మేము ఇంట్లో. తెప్పిస్తారు కావాలని. లేదనుకోండి విడి రోజులైతే నా దగ్గర ఎండిపోయింది, ఇంత ఎత్తు గుట్ట ఉంది, ఇంత ఎత్తు ఉందండి గుట్ట, ఆరబెట్టేసి రెడీగా ఉంది ఇప్పుడు. అది ఎవరికి కావాలంటే వాళ్ళకి. ఎక్కడ దొరకలేదండి. నేను ఎక్కడో ఒక అమ్మాయి రైతు నేస్తం ఫౌండేషన్లో అంటే ఉదాహరణగా చెప్తున్నాను, పోలిక, ఏదో ఒక బొగ్గులు వేసి ఈ కుండీలలో మొక్కలు పెంచడానికి అని చెప్తుంటే ఒక ఆవిడ అంది, ఏమంటే బొగ్గులు ఎక్కడ దొరుకుతాయి? నేను పల్లెటూరులో ఉన్నా కాబట్టి నాకు తెలుసు బొగ్గులు ఎక్కడ దొరుకుతాయో. ఆ అమ్మాయికి ఏం తెలుసు, తెలియదు కదా. అట్లాంటి వాళ్ళకి తెనాలి గుడివాడ హనుమంతరావు గారి కొట్లో ఏ రకమైన ఆయుర్వేదానికి సంబంధించినవి అయినా సరే మొత్తం సఫిషియెంట్గా దొరుకుతాయి. డబ్బులు పెడతాం కానీ వస్తువు దొరకాలి కదా. కానీ వస్తువు దొరికే చోట అయితే మాత్రం నాకు తెలిసింది అది. ఈ విధంగా నాయన ఉపయోగించుకుని మరి ఎక్కువ మంది లబ్ధి పొందుతారని నా యొక్క ఉద్దేశం, నా యొక్క అభిప్రాయం.